Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుపై పోరాటానికి వైసీపీ చేతికి వజ్రాయుధం. రాజకీయాలలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అదే సమయంలో కొన్ని సెంటిమెంట్ అస్త్రాలు కూడా వాడాల్సి ఉంటుంది. అవే జనంలో బాగా ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు అధికార పక్షాలకు చుక్కలు చూపిస్తాయి. విషయానికి వస్తే వైసీపీ చేతికి ఒక వజ్రాయుధమే వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. నీటితో నిప్పులు పుట్టించడం ఒక్క రాజకీయాల్లోనే సాధ్యం. ఇప్పుడు అదే అస్త్రాన్ని వైసీపీ కూటమి సర్కార్ మీద గట్టిగానే ప్రయోగించబోతోంది. ఆల్మట్టి డ్యామ్ అన్నది 3 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో ఎంతటి రాజకీయ సంచలనం సృష్టించిందో ఆనాటి తరానికి ఎరుకే. అంతేకాదు అప్పట్లో కొత్తగా సీఎం అయిన చంద్రబాబుకే ముప్పతిప్పలు పెట్టించిందని చెబుతారు. ఎందుకిలా అంటే దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 1996లో చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే సమయంలో యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో మధ్యవాద పార్టీలు ప్రాంతీయ పార్టీలను కలిపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. ఆ ప్రభుత్వ సారథిగా ప్రధానిగా అప్పటి కర్ణాటక సీఎం దేవెగౌడను ఎంపిక చేయించి పీఠం అప్పగించారు. కేవలం 11 నెలలు మాత్రమే ప్రధానిగా ఉన్న దేవెగౌడ తన పదవీ కాలంలో కర్ణాటకలో కృష్ణా నది మీద కట్టిన ఆల్మట్టి డ్యాం ఎత్తుని పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చేశారు. అలా అమాంతం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెరిగిపోయింది. దాంతో ఆనాడు రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది. ఆల్మట్టి డ్యాం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఉంది. 519 అడుగుల ఎత్తులో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 524 అడుగులకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ మేరకు ఉమ్మడి ఏపీ నష్టపోతుందని అప్పట్లో ఏపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. అయితే చివరికి నిర్మాణం జరిగింది. దాని ఫలితంగా ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీల నుంచి మరో 5 మీటర్లు పెంచడం ద్వారా మరో 130 టీఎంసీలు అదనంగా వాడుకునే సౌకర్యం కర్ణాటకకు లభిస్తుంది. అది తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చింది. దీంతో దేవెగౌడను ప్రధానిని చేసి రాష్ట్రానికి నష్టం చేశారని ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ నేతలు చంద్రబాబు మీద విమర్శలు చేయడంతో పాటు ఉద్యమించారు. దాని ప్రభావం 1998 లోక్సభ ఎన్నికల మీద పడి టీడీపీకి సీట్లు బాగా తగ్గాయి. కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆల్మట్టి విషయంలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై తాజాగా వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని నిందించారు. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోందని ఆయన అన్నారు. అయినా సరే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదని జగన్ నిందించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు కనుక పెరిగితే ఏపీలో ఎన్నో ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎందుకు అంటూ జగన్ నిలదీస్తున్నారు. నీరు ఎప్పుడూ సెంటిమెంట్ అస్త్రమే. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కి ఇది లాభించిన అస్త్రంగా ఉంది. జగన్ ఇప్పుడు ఆల్మట్టి అని ఎత్తుకుంటున్నారు. కృష్ణా జలాల లభ్యత విషయంలో ఎప్పుడూ ఏపీకి ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఆల్మట్టితో ఏపీ నోటిలో మట్టి అని వైసీపీ అంటోంది. దీంతో కూటమి నుంచి ఏ రకమైన జవాబు ఉంటుంది, వారి వ్యూహం ఏంటి అన్నది చూడాల్సి ఉంది.